సామ్రాజ్యం గారు, మీరు బెస్ట్ హౌస్ కి సుమారు చూస్తామంటే 3 నెలలు అయింది. సమ్మర్ వేసవకాలం దగ్గర నుంచి వస్తూ ఉన్నారు. వచ్చి ఈ 3 నెలలు సుమారుగా ఒక 70 సిట్టింగ్స్ దాకా తీసుకుంటారు కదా. మధ్య మధ్యలో కొన్నాళ్ళు డుమ్మా కొట్టారు, మీరు కూడా 70 సిట్టింగ్స్ తీసుకున్నారు. వచ్చి అసలు ఏంటమ్మా ప్రాబ్లం, దేనికోసం మీరు వచ్చేది? ఈ పై నుంచి సర్వైకల్ డిస్క్ నుంచి లంబర్ అంటే ఈ పై నుంచి కింద దాకా అరిగింది అన్నారు. ఇక్కడ ఇంత గ్యాప్ వచ్చేసింది నడుం దగ్గర, కాలు ఆ గ్యాప్ లోకి టచ్ అవుతుంది. ఓకే, దాని వల్ల నడిచినప్పుడు కాలు జిమ్మంటది లాగేస్తా. అయితే ఆపరేషన్ చేస్తాం అన్నారండి. ఇక్కడ విజయవాడలోనే చూసుకొని. ఆగండి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ప్రాబ్లం ఇలా? 10 సంవత్సరాలు. అంటే ఆపరేషన్ చేయాలన్నారు, ఓకేనా? కానీ మళ్ళీ చేస్తే మేము నమ్మకం చెప్పలేమమ్మా, కాలు చేసి చచ్చి పడిపోయింది, మాకు మట్టికి బాధ్యత లేదు అన్నారు. అదేంటి అంటే కన్నుకు ఆపరేషన్ చేస్తారు, కన్నుకు ఆపరేషన్ చేసినప్పుడు ఏం చెప్తారంటే ఖచ్చితంగా 99% అక్కడ సక్సెస్ అవుతుంది. వచ్చింది గుండెకి ఆపరేషన్ చేస్తారు, గుండెకి ఆపరేషన్ చేసినప్పుడు 98% సక్సెస్ రేట్ ఉంటుంది. మోకాళ్ళు అరిగింది, ఆపరేషన్ చేస్తారు, 100% సక్సెస్ రేట్ ఉంటుంది. వచ్చి మరి అలాగే మరి వెన్నుముకకు ఆపరేషన్ చేసి సక్సెస్ రావాలి కదా. కానీ వాళ్ళు ఏమంటారంటే చెప్పలేం. ఎందుకోసం అంటే చాలా 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 సెన్సిటివ్ ఏరియా స్పైనల్ కార్డ్. ఒకవేళ ఏదైనా చిన్న తేడా వచ్చినా చెప్తున్నాడు, ఎక్కడ చేస్తే కాళ్ళు, ఎక్కడ చేస్తే చేతులు కూడా చచ్చుబడిపోయి ప్రమాదం. ఇక్కడ చూసే కొన్ని టెస్ట్ ముందు చూపిస్తూ ఉంటారు. గ్రేస్ అమ్మ గారి ఒక ఆవిడ ఇంత ముందు అదే విధంగా ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ గారికి వాళ్ళ పిన్ని గారికి ఇద్దరికి ఆపరేషన్ చేస్తాడంట. ఒక ఆయన చేస్తే అది ఆయన బెడ్ రిడ్ అయిపోయాడు. బెడ్ రిడ్ అయ్యాక షుగర్ ఉంది, ఆ షుగర్ బాగా హై అయిపోయి హార్ట్ స్ట్రోక్ కొట్టి చనిపోయారు. వాళ్ళ పిన్ని గారికి ఇక్కడ ఆపరేషన్ చేస్తే 2 కాళ్ళు చచ్చిపడిపోయింది. మనం టెస్ట్ ముందు చూస్తూ ఉంటాం. ఆ విధంగా చెప్పున్నారు. వచ్చి అంటే ఈ విషయం నేను అడగొచ్చే లేదా, ఎంత అవుతుంది అసలు ఆపరేషన్ కి? 2 లక్షలు. ఏం చేస్తారు సార్ వచ్చి మీ వారు? పెయింట్ పని. అంటే ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు తెచ్చుకోవాలి. బహుశా అనుకుందాం రోజుకి వచ్చి 800, 1000 రూపాయలు, అవునా? 800, 1000 రూపాయలు. ఏమండి పైగా కుటుంబం, బాబు, మీ బాబు సన్నీ, వాళ్ళ బాబు ఉన్నాడు, 2 బాబులు కూడా కొంచెం ఇబ్బంది, వాళ్ళకి ఫిజియోథెరపీ చేపిస్తూ ఉండాలి. వచ్చి కదా అనుకుందాం, తను వాళ్ళ కుటుంబం ఎన్ని సంవత్సరాలు దాచుకుంటే 2 లక్షలు పోగేసుకోగలుగుతారు? ఏమండి మేడం, ఎన్ని సంవత్సరాలు దాచుకుంటే? అనుకుందాం రోజుకి 800, కుటుంబం అంటే నెలకు వచ్చి 24,000, ఆదివారం 12 లేదా 20,000 అనుకుందాం. 20,000 కుటుంబ పోషణ మొత్తం అంతా పోగా నెలకి ఎంత సంపాదించవచ్చు? ఎంత దాచుకోవచ్చు? 4 ఉన్న కుటుంబ సభ్యులు ఎంత దాచుకోవచ్చు నెలకి? దాచుకోవడానికి కూడా అవకాశం అనుకుందాం. పోనకు 2,000 దాచుకోవచ్చు, ఒక 3,000 దాచుకుందాం అనుకుందాం. వచ్చి 3,000 ఎన్ని 3,000 కలిపితే 2 లక్షలు. సంవత్సరానికి 3 12 36,000, అవునా? 36 సంవత్సరాలు దగ్గర కష్టపడి దాచుకుంటే 2 లక్షలు. సరే, అయితే ఇప్పుడు మీరు థెరపీకి రావడం మొదలు పెట్టారు. ఎందుకు మీరు ఎక్కడి నుంచి వచ్చేది? మీరు ఎయిమ్స్ హాస్పిటల్ పక్క నుంచి వస్తారు. వచ్చి మరి అక్కడ మీ దగ్గర అంత పెద్ద హాస్పిటల్ ఉంది కదా, మరి ఎందుకు విజయవాడ ఎక్కడ దాకా వచ్చారు అసలు? హాస్పిటల్ ఆపరేషన్ అంటే అది కాదన్నారని. అదే కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ఆపరేషన్ చేద్దాం, చేసిన తర్వాత కూడా సక్సెస్ అవుతుందో కాదో చెప్పలేదు. అయితే నడిచి తిరుగుతా ఉండి మా కొంచెం వండి పెడతాం మా పిల్లలు. ఏదైనా జరిగింది అనుకోండి. అది ఇంకో విషయం ఏంటంటే మాకు 2 పిల్లలు కొద్దిగా శారీరకంగా వికలాంగులు మాట పిల్లలు. వచ్చి వారికి ఇవిడే చేయాలి. ఇంత బాధలోను, ఇంత నడు నొప్పితోను పాప ఆవిడకి సేవ చేస్తానే ఉంటుంది. వచ్చి సరే చూద్దాం. అయితే ఇప్పుడు మీకు ఎవరు చెప్పారు ఈ థెరపీ గురించి అన్నారు? పాస్టర్ గారు, రమేష్ గారు. వచ్చి వాళ్ళకి ఎవరు చెప్పారంటే వేరే వాళ్ళు మన దగ్గరికి వచ్చి రామారావు గారు అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు అనమాట. అయితే చూద్దాం. ఇప్పుడు అమ్మగారు అక్కడి నుంచి రావడం మొదలు పెట్టారు కదా. ఎక్కడి నుంచి అండి? ఎయిమ్స్, మంగళగిరి దగ్గర ఎయిమ్స్ వచ్చింది. మన దగ్గరికి వస్తూ ఉంటారు, రోజు కొత్తగా వస్తారు కదా. వచ్చినప్పుడు సార్ రోజు రావాలా? అవునండి రోజు రావాలి. నేను చెప్తా, అవునండి రోజు తప్పకుండా రావాలి, వస్తే తేడా వస్తుంది. రోజు రావాలా? ఖచ్చితంగా రోజు రావాలి. నన్ను ఇలా చూస్తారు కింద నుంచి పైదాకా. ఏంటి రోజు రావాలి? మేము ఎక్కడి నుంచి రావాలి తెలుసా? తాడేపల్లి నుంచి రావాలి. మేము ఎక్కడి నుంచి రావాలి తెలుసా? కాడూరు నుంచి రావాలి. మేము ఎక్కడి నుంచి రావాలి తెలుసా? ఏంటిది ఇక్కడ సింగనగర్ నుంచి. ఈవిడ ఎక్కడి నుంచి వస్తుంది? మంగళగిరి. ఏది అప్పుడు ఇంకో విషయం గమనించండి, ఈవిడ మంగళగిరి నుంచి బాబాయ్ గారు పక్కన కూర్చోబెట్టి కదా, మంగళగిరి నుంచి ఆవిడ విజయవాడ రావాలంటే ఆవిడ బండి మీద కదా, ఆ బండి మీద కూడా 3 సార్లు ఆగి కూసేపు నుంచొని మళ్ళీ బయలుదేరాం. ఈవిడ పరిస్థితి ఏంటంటే కంటిన్యూగా బండి మీద 10 నిమిషాలకి నీకు కూర్చోలేదు. అలాగా ఇప్పుడు మధ్యలో ఒకసారి ఆగి మళ్ళీ బండి స్టార్ట్ చేసి మళ్ళీ, అవునా? అలా దగ్గర అక్కడ మంగళగిరి ఎయిమ్స్ దగ్గర నుంచి ఇక్కడ రావాలంటే 5 నుంచి 6 చోట్ల ఆగి రావాలి. అలాంటి పరిస్థితి నుంచి
ఈ రోజు అబ్బా అక్కడ ఎక్కితే ఇక్కడ ఇలా అక్కడ ఎక్కితే ఇక్కడ దిగి అలా ఎప్పటి నుంచి ఎన్ని థెరపీ మొదలుపెట్టి ఎన్ని రోజుల నుంచి? 10 రోజుల నుంచి కొంచెం ఈ చెయ్యి కూడా ప్రాబ్లం అండి, అట్లా లేపలేను. అట్లాంటిది 10 రోజులు అంటే ఈ చెయ్యి ఏంటంటే బహుశా ఇక్కడ కూడా డిస్క్ సంబంధించిన ప్రాబ్లం ఉంది చెప్పారు కదా, దానివల్ల చెయ్యి పైకి లేవదా? ఎంతవరకు లేచేది ఇక్కడ రాకముందు? ఇక్కడ రాకముందు నిప్పు వచ్చేది, కొంచెం అట్లా లేచేది కానీ ఇప్పుడు లేవండి. ఓ మై గాడ్, గట్టిగా గట్టిగా. ఎన్ని రోజులు ఇది తేడా? 10 రోజుల్లోనే తేడా వచ్చింది. మరి ఈ విషయం చెప్పండి, ఇప్పుడు అక్కడి నుంచి కదా మీరు అలా ఆగి వచ్చేవారు కదా, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తర్వాత నుంచి మీరు ఆకుండా కంటిన్యూ వస్తున్నారు? 10 రోజులకేనండి, 10 రోజులకే చేయలేపి తగ్గింది, డైరెక్ట్ గా వచ్చేసారు. ఓ మై గాడ్, గట్టిగా 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 పెట్టుకునే వచ్చేదాన్ని అండి. ఇప్పుడు బెల్ట్ మామూలు పెట్టి గతుకులు ఉంటాయని బెల్ట్ పెట్టుకుంటా, కానీ వెళ్ళేటప్పుడు పెట్టుకోండి, ఎందుకంటే రిలీఫ్ గా రిలాక్స్ గా హాయిగా ఉంటుంది కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎనీహో ఇప్పుడు మొత్తం మీద చెప్పండి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? వచ్చి నాకు చాలా బాగుందండి, అసలు ఇంట్లో పని కూడా చేసుకోలేను. అట్టాడిది అసలు బెల్ట్ లేనిది 10 నిమిషాలు ఇట్లా నుంచోలేను. అట్టాడిది ఇప్పుడు వంట చేసుకుంటున్నా, పిల్లలకు పెట్టుకుంటున్నా. పిల్లలకంటే చాలా దారుణం, అంటే వాళ్ళు 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు భోజనం కూడా ఆవిడే పెట్టాలి, అంటే మొత్తం బెడ్ రెడ్ నుంచి ఇంత నరక. కాళ్ళు ఇట్లా జరపలేరు, నేనే జరపాలి, చెయ్యి పెట్టాలన్నా నేనే పెట్టాలి. అలా ఇంత నరక యాత్ర ఈవిడ అనుభవిస్తూ కూడా బిడ్డల కోసం అని చెప్పి ఆవిడ అంతలా చేసాం అనమాట. ఎనీహో దేవుడు మీకు ఒక దారి చూపించున్నాడు, వచ్చి ఇక్కడికి వచ్చారు, బాగుంది. ఇప్పుడు అంటే ఈవిడకు ఉన్న ప్రాబ్లం బట్టి బహుశా అంటే రూపాయలు, నేను ఆవిడని అడగను, మిమ్మల్ని అడుగుతాను. ఆవిడ ప్రాబ్లం ఇప్పుడు రూపాయలు 10 పైసలు తగ్గిందా, 50 పైసలు తగ్గిందా, 90 పైసలు తగ్గిందా, 100% తగ్గిందా? మిమ్మల్ని అడుగుతున్నానండి. 50 అసలు వాళ్ళకి తెలియదని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నేను వచ్చి, మీరు ఇంకా చెప్తున్నారు వచ్చి. ఎంత రూపాయలు మీకు ఎంత శాతం తగ్గింది? 90 పైసలు తగ్గిపోయింది. రూపాయలు 90%. గట్టిగా నేను చెప్పాను చాలా సార్లు మీకు వచ్చి, మీరు విన్నారో లేదు కానీ ఎవరైతే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కూర్చుంటారో మీలాగా ఆపరేషన్ చేయాలని చెప్పి అన్న వాళ్ళు నా 16 సంవత్సరాల్లో 960 మందిని బాగు చేశానని చెప్పా. ఎంతమందిని? షుగర్ కూడా ఇప్పుడు 100 అంటే తిన్నాక 110 105 అట్ట ఉంటుంది. అంతకుముందు 200 300 అట్ట ఉంది. షుగర్ కూడా కంట్రోల్ అయింది వచ్చి. బరువు చూసుకున్నాక ఒళ్ళు తేలిగ్గా యాక్టివ్ గా ఉంటుందా? ఓకే, చూద్దాం. నేను చెప్పా 960 మంది. ఏమండి, ఏ ఆపరేషన్ చేస్తే చెప్పలేరు, కాదు అవుతలేదు చెప్పలేరు, నేను ఇలా అంటాను కాదు, అంటే అక్కడ వాళ్ళకున్న విధానాన్ని బట్టి ఆ విధంగా అలాంటివే కూడా ఇక్కడ 960 కేసులు మనం చేయగలిగాము వచ్చేసి. నేనేం చెప్తాను అంటే మన ఈ ట్రీట్మెంట్ అంత అత్యద్భుతమైన ట్రీట్మెంట్. ఇంకో విషయం, మీ పేరేంటన్నారు? సామ్రాజ్యం గారు. ఇప్పుడు ఇది అంతా కూడా మెడ నొప్పి చేయి పైకి లేవలేదు, ఈ ఆపరేషన్ ఇది తగ్గింది, ఇంకొంచెం ఆపరేషన్ చేయడం ప్రాబ్లం కూడా తగ్గింది, షుగర్ కంట్రోల్ అయింది. ఎందుకంటే మీ దగ్గర మా లహరి మేడం కానీ, వాగ్దేవి మేడం కానీ, నేను కానీ ఎంత ఫీజు చార్జ్ చేస్తాం ఇప్పటిదాకా? తీసుకోలేదు. మీ దగ్గర కూడా తీసుకోలేదా? తీసుకోలేదా? ఎక్కడైనా సాధ్యమవుతుందండి ఈ విధంగా? డబ్బులు తీసుకోకుండా ఎవడు బాగు చేస్తాడండి? పైగా ఒకటి కాదు, నేను చెప్పా 960 మంది. ఏది స్పైనల్ కార్డ్ సంబంధించి మోకాలు అరిగిపోయి ఆపరేషన్ చేయాలని చెప్పి దగ్గర 630 మంది. ఏ చేతి చచ్చుబడిపోయిందో పక్షపాతం వచ్చి అదే చేతి రోజు సుమారు 310 మంది తినగలుగుతున్నారు. థైరాయిడ్ 180 190 మంది, 100 50 200 టాబ్లెట్ లేకుండా. షుగర్ దగ్గర 120 130 మంది. ఇన్సులిన్స్ వాడే వాళ్ళు ఇన్సులిన్స్ అవసరం లేకుండా. ఒక్కడి కాదు, ఇక్కడ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ తేడా చూపించగలుగుతాం మన ఆ N5 N4 మిషన్. ఇంకా ఒక విషయం సామ్రాజ్యం గారు, ఇక్కడ ఉన్న అన్ని ప్రొడక్ట్స్ లో మీకు చాలా బాగా ఇష్టమైన ప్రొడక్ట్ ఏది? అయ్యో, అసలు మీరు లహరి మేడం, అసలు మీ పేరు తెలియకపోతే ఎలాగా? N5 N4. N5 అంటే ఇప్పుడు 7 నెంబర్లో 1 నెంబర్ 4 నెంబర్లు N5. మీకు తెలుసా N5 N4 మిషన్ అంటే? తెలుసు కదా. N5 అంటే $3 ఉంటాయి, N4 అంటే $2 ఉంటాయి వచ్చి. సో N5 మిషన్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అది ఇంకా బాగుంటుంది వచ్చి. గుడ్, ఓకేనమ్మా. సామ్రాజ్యం గారు, మేము అందరం కోరుకుంటాం ఇంకా మీరు మంచిగా ఉండాలి. ఇంకో విషయం, ఇందాక నేను ఆవిడ అడిగినట్టుగా మీరు 2-3 నెలల నుంచి వస్తా ఉన్నారు, వాళ్ళు కొంతమంది కొత్తగా వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ట్రీట్మెంట్ మంచిదా కాదా, ఇది నమ్మొచ్చా లేదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నమ్మొచ్చండి, నమ్మొచ్చు. నేను ఇంకా మా ఇంటికి ఆడవాళ్ళకి కూడా చెప్పి 10 మంది దాకా తీసుకొచ్చాను. చాలా మందిని బాగుంటది అంటే నన్ను చూడండి, నేను చెప్పడం కాదు, నేను ఎట్టున్నాను అని చెప్పి తీసుకొచ్చాను. వెరీ నైస్. మా వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు ఇక్కడ? మంచిగా చూసుకుంటారా? సొంత వాళ్ళ కలిసిపోయి. ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్. ఓకే, మనం అందరం కోరుకుందాం సామ్రాజ్యం గారు ఇంకా బాగుండాలి, ఇంకా ఆరోగ్యంగా చెప్పి కోరుకుంటూ గట్టిగా క్లాస్ చేద్దాం, గట్టిగా. Okay.